అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మారేడుమిల్లి సుందరమైన రమణీయ ప్రదేశం. నవంబర్ నుంచి జనవరి వరకు సీజనల్ టూరిజంకు పెట్టింది పేరు. ఎత్తైన కొండలు, పచ్చని అడవులు, జలజల జాలువారే జలపాతాలు, నిత్యం పర్యాటకులతో కలకలలాడే ఈ పర్యాటక ప్రాంతం ప్రస్తుతం వెలవెలబోతుంది. ఇటీవల మారేడుమిల్లి అటవీ పరిసరాలలో చోటు చేసుకున్న వరుస ఎన్కౌంటర్ ఘటనల కారణంగా ఈ పరిస్థితి నెలకొన్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో కార్తీక మాసం నుంచి టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటిది గడిచిన నెలన్నర నుంచి పర్యాటకుల సందడి లేకుండా బోసిపోయింది ఈ ప్రాంతం. సాధారణంగా సీజన్లో ప్రతిరోజు 2 నుంచి 3 వేల మంది పర్యాటకులు ఈ ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటారు. టూరిస్టులకు వసతి, భోజనం ఏర్పాట్లను ఇక్కడి ఆదివాసులు అందిస్తూ ఉంటారు. అడవుల్లోకి వెళ్లేందుకు రెంటల్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేస్తారు. కేవలం టూరిస్టుల పైనే ఆధారపడి జీవించే వీరి బ్రతుకులు ప్రస్తుతం ఉపాధి కరువైంది. జనం అయితే బాగా తగ్గిపోయారండి, కానీ టూరిస్టులు రావడం కూడా తగ్గించారండి. ఎందుకంటే అండి ఎన్కౌంటర్లో వీటి వల్ల వాళ్ళు భయపడ్డారు. కానండి అటువంటిది అయితే ఏమీ లేదండి. ఇక్కడ వాళ్ళు హ్యాపీగా రావచ్చండి. గుడిసె గట్ట టూరిజం గట్ట ఇక్కడ ఉందండి, అన్నీ చూసుకోవచ్చండి. వీళ్ళ వల్ల అయితే ఎలాంటి ఇబ్బంది లేదండి. మన పోలీసుల వల్ల కానీ లోనోళ్ళ వల్ల కానీ ఎలాంటి ఇబ్బందులు లేవండి. వాళ్ళు రావచ్చండి. వాళ్ళు ఇప్పుడైతే మొన్న 2 రోజులే అలా అడబడిగా ఉండేది, కానీ తర్వాత ఇంకేమీ లేదండి. ఇంకా అప్పటి నుంచి కూడా ఇంకేమీ లేదండి. గడవరి అన్నది ఇంకేమీ లేదండి. టూరిస్టులు కూడా రావచ్చండి, వచ్చి మామూలుగా జలతరంగిణి వాటర్ ఫాల్ ఇవన్నీ చూసుకొని వెళ్ళొచ్చండి. గుడిస ఇవన్నీ కూడా అన్నీ కూడా ఓపెన్లోనే ఉన్నాయండి. మొత్తం గుడిస అన్నీ అలా భయపడేలా ఉంటే ఇవన్నీ కూడా మూసేస్తారు, క్లోజ్ చేసేస్తారండి. ముందు అవే తీరండి. ముందు గుడిస ఒకటి, జలతరంగిణి వాటర్ ఫాల్ ఒకటి, అమృతధార వాటర్ ఫాల్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసేస్తారండి. వాళ్ళకి రిస్క్ అనిపిస్తాయి. ఇప్పుడు అలాంటి రిస్క్ అనేది ఏమీ లేదండి సార్. ఇక్కడ మామూలుగా వాళ్ళు రావచ్చండి. ఇప్పుడు మాదేమో మాపల్లి రుచుల రెస్టారెంట్ అండి. మాది ఎప్పుడు కూడా జనాలతో గిరగట్లు ఆడిద్దండి. అలాంటిది మాకు కూడా బేరా లేకుండా పోనేది. ఎందుకంటే భయపడిపోయి జనం ఎవరు రావట్లేదండి. రాక వ్యాపారాలన్నీ కూడా ఇంకా మొత్తం షాపులన్నీ కూడా అలాగే ఉన్నాయండి. దానివల్ల కొంచెం మనోళ్ళు ఇబ్బంది లేకుంటే మనల్ని కూడా ఖర్చులు కూడా వాళ్ళతో కొద్దిగా చెప్పండి. వాళ్ళని కూడా టూరిస్టులు కూడా ఏ ఇబ్బంది లేదమ్మా రావచ్చు అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా చెప్పాలండి. నమస్తే అండి. ఇప్పుడు మాది మారేడుమిల్లి మాది అరణ్య రెస్టారెంట్, లేక్ హిల్ రిసార్ట్ అండి. 2 విధాలుగా ఉన్నాయి మాకు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వ్యాపారం చాలా బాగుండేది. మొన్న జరిగిన ఈ ఎన్కౌంటర్ వల్ల జనాలు భయభ్రాంతులకి అయ్యి బుకింగ్లు చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది క్యాన్సిల్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరు ఫోన్ కాల్ చేసి మమ్మల్ని ఎంక్వైరీ ఏం చేస్తున్నారంటే అక్కడ ఏదో జరిగింది అన్నారు. ఇక్కడ జరిగిన వాస్తవం నిజమే, కానీ దానివల్ల టూరిస్టులకు కానీ ఇక్కడ ఉన్న గ్రామస్తులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే అది జరిగింది ఎక్కడో మారేడుమిల్లికి మారుమూల 10 కిలోమీటర్ల లోన. అది జరిగిన దానివల్ల టూరిస్టులు వచ్చినా దానికి సంబంధించి ప్రొజెక్షన్స్ అన్ని తీసుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్క టూరిస్టు ఎప్పుడు వచ్చే విధంగా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. అలాగే నెక్స్ట్ చాలా నష్టపోయాం. మారేడుమిల్లి పేరు ఒకసారిగా మోగడంతో ఇక్కడ బొంగు చికెన్ వ్యాపారం ఏంటి, టూరిస్ట్ ట్రావెల్స్ ఏంటి అన్నీ కూడా ఉపాధి కోల్పోయారు. దానివల్ల మేమైతే చాలా నష్టపోయామండి. కానీ టూరిస్టులకు ఒకటే చెప్పేది, ఇక్కడ ఎటువంటి ఇష్యూ కూడా లేదు, ప్రశాంతంగా ఉంది. ఎప్పుడు జరిగే విధంగానే వస్తున్నారు. పాత కస్టమర్లు వచ్చే వాళ్ళు వస్తున్నారు. బస్సులు తిరుగుతున్నాయి, వెహికల్స్ తిరుగుతున్నాయి, అన్నీ తిరుగుతున్నాయి. దేనికి కూడా లిమిట్స్ అనేది పెట్టలేదు. ఎప్పుడు టూరిస్టులు వచ్చినట్టే రావచ్చని నేను కోరుకుంటున్నాను. సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి అందాలను చూసేందుకు టూరిస్టులు క్యూ కడుతూ ఉంటారు. అల్లూరు జిల్లా అంటేనే దట్టమైన అటవీ ప్రాంతంగా పేరుంది. అయితే ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న వరుస ఎన్కౌంటర్ ఘటనలు టూరిజంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. మావోయిస్టు నాయకుడు హిడ్మాను ఈ అడవుల్లో పట్టుకొని హతమోదించినట్లు అనేక వార్తల నేపథ్యంలో దాని ప్రభావం మారేడుమిల్లి టూరిజంపై పడింది. కాల్పులు జరుపుతున్నారన్న భయంతో పర్యాటకులు మారేడుమిల్లి పర్యటనకి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. కాల్పులు జరుపుతున్నారన్న భయంతో పర్యాటకులు మారేడుమిల్లి పర్యాటకానికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా స్థానికులు ఉపాధి కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిసార్ట్స్, కాటేజీలు, హోటళ్లు, టాక్సీ వాహనాలు వెలవెలబోతున్నాయి. పర్యాటక ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా ప్రశాంతంగా మారిపోయింది. ప్రతి ఏటా సీజన్లో టూరిస్టులతో కలకలలాడే ఈ ప్రాంతాలన్నీ ఎలాంటి సందడి లేకుండా పోయింది. అయితే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉందని అంటున్నారు అక్కడి స్థానికులు. అన్ని పర్యాటక ప్రదేశాలు సందర్శకుల కోసం తెరిచి ఉన్నాయని రెస్టారెంట్ నిర్వాహకులు చెప్తున్నారు. అన్ని పర్యాటక ప్రదేశాలు సందర్శకుల కోసం తెరిచి ఉన్నాయని రెస్టారెంట్ నిర్వాహకులు చెప్తున్నారు. ఎటువంటి ఆంక్షలు అమల్లో లేవని, పర్యాటకులు ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా వచ్చి ప్రకృతి ఒడిలో ఆహ్లాదంగా గడపవచ్చని అంటున్నారు. మాది మారేడుమిల్లి అండి. మారేడుమిల్లి మన్యం రెస్టారెంట్ అండి, మన్యం ట్రావెల్స్. మాది ఏమంటే మారేడుమిల్లి టూర్ జనం మీద బేసిక్ అయ్యి ఉండే వ్యాపారం అండి. ఇక్కడ రీసెంట్గా చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల నష్టం ప్రాబ్లం వల్ల టూరిస్టులు అనేది ఆగిపోయింది.
ఇది నవంబర్ నుంచి మాకు జనవరి డిసెంబర్ దాకా సీజన్ అండి. అయితే ఈ రీసెంట్గా జరగడం ఈ ఇష్యూ వల్ల జనం కాల్ చేస్తున్నారు తప్ప ఈ ఊరు రావడానికి భయపడుతున్నారండి. కానీ టూరిస్టులు అనేది ఎప్పుడు వచ్చినట్టు రావచ్చు, ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చండి. ఎటువంటి ఇబ్బంది లేదు, అన్ని హ్యాపీగా జరుగుతున్నాయండి. మారేడుమిల్లి స్నేహ రెస్టారెంట్ మా దగ్గర రెస్టారెంట్ ఉంది, మళ్ళీ రూమ్స్ కూడా ఉన్నాయి. రీసెంట్ గా అయిన ఇన్సిడెంట్ అదే అటాక్ వల్ల చాలా మంది టూరిస్టులు అనే వాళ్ళు రావట్లేదు. కానీ ఇక్కడ అయితే ఎటువంటి హానికరమైన ఎటువంటి ఇన్సిడెంట్స్ ఏం లేవు, అంతా ప్రశాంతంగా ఉంది. లాస్ట్ సీజన్ మీద కంపేర్ చేస్తే ఈ సీజన్ చాలా వరకు టూరిస్టులు అనే వాళ్ళు తగ్గిపోయారు, ఎందుకంటే ఇటువంటి అటాక్స్ అవడం వల్ల. కానీ ఇక్కడైతే ఎటువంటి సమస్యలు కానీ ఎటువంటి హాని కలిగించే సమస్యలు ఏం లేవు సార్. మీరు ఎప్పటిలాగా ఎప్పుడు వచ్చి ఎంజాయ్ చేస్తూ మంచి లొకేషన్ ఎంజాయ్ చేస్తూ ప్లాన్ చేసుకోవచ్చు. టూరిజంకి అయితే ఎటువంటి హాని అనేది లేదు. ప్రస్తుతం ఎలాంటి ఘర్షణ వాతావరణం లేదని, అలా ఉన్నట్లయితే ప్రభుత్వ అధికారులే టూరిజం ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేస్తారని చెప్తున్నారు స్థానికులు. తమ హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వరని అంటున్నారు. ఇది మారేడుమిల్లి టూరిజంపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం. మీరు టూరిజం ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ అటవీ ప్రాంతాలను సందర్శించి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పొందండి.